ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. స్కూల్ ఫీజు, బుక్స్, యూనిఫామ్ ఇలా అనేక రకాల ఫీజులు వసూలు చేస్తూ పీల్చి పిప్పి చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అనేకసార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు కనీసం ప్రైవేటు స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి యోగందా ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు అనంతపురంలోని విద్యా సంస్థలకు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫీజుల పెంపు, పుస్తకాల ధరల పెంపు, అదేవిధంగా స్కూలు యూనిఫాము, బెల్ట్, టై అంటూ కూడా రకరకాల నోరు తీగని ఫీజులు వేసి తల్లిదండ్రులు ముక్కు పిండుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో విద్యార్థి సంఘాలు అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా విద్యార్థి సంఘాల పోరాటాలకు డిఈఓ విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా స్పందించకుండా మామూలులో మధ్య జరుగుతున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. మొత్తం మాట్లాడేందుకు ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు కులసాలు ఏం చెప్తారు? విద్యాసంస్థ విద్యార్థులు పుట్టగొడుగులకు పుట్టుకొచ్చి లక్షల ఫీజు వసూలు చేసి పేరెంట్స్ రక్తాన్ని పిండుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కావచ్చు, నారాయణ కావచ్చు, భాష్యం కావచ్చు, ట్రెల్లీస్ కావచ్చు, లేదంటే వెరిడియన్ కావచ్చు, ఎరా ఇంటర్నేషనల్ కావచ్చు, సంసిద్ కావచ్చు, ఇలా రకరకాల పేర్లు పెట్టుకోవచ్చా? విద్యా సంస్థలకి ఇంటర్నేషనల్ పేర్లు పెట్టుకోవచ్చా? అనుమతి ఉందా? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలాంటి పేర్లు పెట్టుకోకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధన తప్పని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేశా. కానీ దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిద్రమత్తులో వీళ్ళు ఇస్తున్నటువంటి మామూలు మత్తులో మునిగి తేలుతా ఉన్నారు. ఉదాహరణకు ఈరోజు అనంతపురం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు 11 బ్రాంచులు నడుపుతా ఉంటే కనీసం ఈరోజు ఇప్పటికే ఇంకా అక్కడ ఉన్నటువంటి సుదూర్ఘ ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఇంకా నిర్మాణంలో ఉండగానే 2-3 ఫ్లోర్లు లేపంగానే అప్పటికే బిల్డింగ్ పూర్తని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అక్కడ దొంగవి ఏదో పేపర్లు సృష్టించి ఈ మా బిల్డింగ్ ఇలా ఉంటుందని చెప్పేసి ఒక సృష్టించి ఇప్పటికే అడ్మిషన్ కూడా పూర్తి చేస్తున్నారు. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆధారాలతో సహా కంప్లైంట్ చేశా, కనీసం కన్నెత్తి చూడటువంటి పరిస్థితి. ఈరోజు ఇదే డిఈఓ గారు జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి ప్రసాద్ బాబు ఈరోజు లీవ్లో వెళ్ళి డిప్యూటీ డిఓ గారికి ఛార్జ్ ఇచ్చారు. మరి ప్రసాద్ బాబు గారు లేదంటే రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు స్పష్టంగా కూడా మరి తెలియజేయడం జరిగింది. ఏం ఆదేశాలు ఇచ్చారు? జూన్ 12వ తేదీ వరకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒక ప్రిన్సిపాల్, ఒక క్లర్క్, ఒక టీసీ ఇచ్చేటువంటి వాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదని చెప్పి చెప్తా ఉన్నా. ఇది అనంతపురం నగరానికి డిఈఓ ఆఫీస్ కి పూతవేట దూరంలో ఉన్నటువంటి ఒక కమ్మ భవన్లో ఉన్నటువంటి శ్రీచైతన్య పాఠశాలలో 100 మంది విద్యార్థుల తల్లిదండ్రులను టెలికాలర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు రోజుకి 20 సార్లు 30 సార్లు ఫోన్ పిలిపించుకొని ఈరోజు అడ్మిషన్ చేస్తా ఉన్నారు. మరి డిఈఓ గారికి ఈరోజు ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పి ఫోన్ చేస్తే ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా స్వయానా ఇదే సందర్భంలో ఫోన్ చేస్తానా కూడా కనీసం డిఈఓ గారు కానీ డిప్యూటీ గారు కానీ ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. సంఘాల నాయకులుగా మీరు ఈ రోజు పోరాటాలు చేస్తున్నారు, కానీ ఎందుకు ఈ విధంగా ఫోన్ ఎత్తకపోవడము, లేదంటే విద్యాశాఖ అధికారులు స్పందన సరిగ్గా ఎందుకు లేదు? సార్, అధికారులు 100 రకాల సమాధానాలు చెప్తారు. అధికారులు పర్యవేక్షించాల్సి ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యల పైన, లోపభూయిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ పైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి డిఈఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ పని భారం ఎక్కువైపోయింది, మేము పని చేయలేకపోతా ఉన్నాము. మాకు ప్రభుత్వ సంస్థల్లో ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ పేపర్ కరెక్టింగ్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఏవో చెప్తున్నారు. మేమేమడుగుతా ఉన్నాం అంటే స్పష్టంగా జిల్లా విద్యాశాఖ అధికారులు మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో ఖచ్చితంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉన్నటువంటి పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదా వాళ్ళ గుర్తింపుకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు కానీ సరిచేయాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని మందలించి వాళ్ళని సరైన దారిలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. అయితే ఈరోజు ఒక్కో విద్యా సంస్థలో, ఈరోజు చైతన్య విద్యా సంస్థల్లో హాస్టల్కి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి, కార్డు ముందుగా బుక్ చేసుకోవడానికి 50,000 రూపాయలు ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు 50,000 కడితే తప్ప వాళ్ళు కార్డు బుక్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ టర్మ్ కాదండి, ఇది ఫస్ట్ టర్మ్ ఫీజు కాదు. విద్యా సంస్థ ఇంకా ప్రారంభం కాకముందే అడ్వాన్స్ గా కార్డు బుక్ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ అమౌంట్ 50,000 రూపాయలు. ఈ లెక్కన చైతన్య విద్యా సంస్థలు కానీ, మిగతా విద్యా సంస్థలు కానీ దోపిడీ ఏ స్థాయిలో కొనసాగుతూ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాల మీద విద్యార్థి సంఘాలుగా గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ విద్యాశాఖ అధికార యంత్రాంగంలో మార్పు లేదు.
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందుగా విద్యాశాఖ మంత్రి ప్రగల్భాలు పలికాడు. ఏమి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, విద్యా వ్యవస్థని ప్రపంచ స్థాయి అగ్రగామిగా తీసుకొస్తామని చెప్తా ఉన్నాడు. ఈ రోజు విద్యా వ్యవస్థలో ఇన్ని రకాల దోపిడీలు, దౌర్జన్యాలు, ఫీజుల దోపిడీలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే కూడా ఈరోజు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వందల ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి వెన్నుదన్నుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెన్నుదన్నుగా ఉన్నాడు. వాళ్ళకి అండదండలు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మొన్నటికి మొన్న డిఈఓలతో మీటింగులు పెట్టుకొని కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి చేసినా కూడా, విద్యార్థి సంఘాలు కానీ మీడియా ద్వారా ఒత్తిడి వచ్చినా కూడా మీరు చూసి చూడనట్టు వ్యవహరించండి అని చెప్పి అంటే డిఈఓల సమావేశంలో చెప్పినట్టుగా మాకున్నటువంటి సమాచారం. అనంతపురం జిల్లా అయినటువంటి కరవు జిల్లాలో ఎల్కేజీ నర్సరీకే చైతన్య విద్యా సంస్థల్లో 7,000, 8,000 అని చెప్పి షూలు, టై, బెల్ట్ మీరు ఇక్కడే కొనాలా, మా స్కూల్లోనే కొనాలా, మేము చెప్పిన రేటుకే కొనాలని ఈరోజు తల్లిదండ్రులకి ఈరోజు స్కూల్ యాజమాన్యము స్పష్టంగా అమలు చేయడం జరిగింది. ఈ స్పష్టంగా ఏదో రికార్డుల రూపంలో కానీ తల్లిదండ్రులు తీసుకొని పోయి కానీ ఈరోజు విద్యాశాఖ అధికారికి, డిఈఓ గారికి తెలియజేసినా కానీ విద్యాశాఖ అధికారి ఏమాత్రం కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల పైన పట్టించుకోవడం లేదు. ఎందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు అంటే మీకు అంత ప్రేమ అని చెప్పి డిఓ గారు బీసీవై పార్టీ విద్యార్థిగా సూటిగా ప్రశ్నిస్తుంది. మీకు అంతగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో ప్రేమ ఉంటే వాళ్ళ స్కూల్లో పోయి పనిచేయండి, జిల్లా విద్యాశాఖ అధికారిగా రాజీనామా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి దాదాపు 11 స్కూళ్ళు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉంటే ఏటీపీ 4, ఏటీపీ 5, ఈరోజు ఏటీపీ 3 అని చెప్పి ఈరోజు అక్కడ బిల్డింగ్ పర్మిషన్ లేకపోయినా కనీసం బిల్డింగ్లకి ఈరోజు గోళ్ళు కట్టినా కానీ పర్మిషన్ వచ్చిందని చెప్పి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా తల్లిదండ్రులారా ఈ వైకే టీవీ ద్వారా మీకు విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తున్నాం, శ్రీ చైతన్య విద్యా సంస్థలో చేరొద్దండి, వాళ్ళు మోసం చేస్తారు, ఖచ్చితంగా మీ విద్యార్థులు ప్రాణాలు అప్పు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేద రక్తాన్ని తాగుతున్నాయి అట్లాంటి ప్రైవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు కూర్చున్న పరిస్థితి ఉంది. వైకే న్యూస్ అనంతపురం నుంచి.